నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. గత బడ్జెట్లతో పోలిస్తే ఈసారి ఎలాంటి సంచలనాత్మక ప్రకటనలు లేకపోయినా దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరమైన మార్గంలో ముందుకు తీసుకెళ్లాలన్న స్పష్టమైన ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఫిస్కల్ క్రమశిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడుల కొనసాగింపు ఈ బడ్జెట్కు ప్రధాన ఆధారాలుగా ప్రభుత్వం చెబుతుంది. ఇక మరోవైపు బడ్జెట్కు పెద్దపీట వేస్తామనేసి కూడా నిర్మలమ్మ చెప్పుకొస్తుంది. ఇక ఈ బడ్జెట్కు ప్రధాన ఆధారాలుగా ప్రభుత్వం చెప్పుకొస్తుంది. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది మరో కీలక అడుగని కేంద్ర ప్రభుత్వం వివరిస్తుంది. అయితే మరోవైపు అపోజిషన్ పార్టీల విమర్శలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయి. సామాన్య ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే ఉపశమన చర్యలు లేవని, ఉద్యోగాలు, ధరల నియంత్రణ వంటి అంశాలపై ఈ బడ్జెట్ మౌనంగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇది నిజంగా భవిష్యత్తుకు దారి చూపే స్థిరమైన బడ్జెటా, లేక పెద్ద మార్పులు లేని సాధారణ బడ్జెటా? మాక్రో ఎకానమిక్ కోణంలో పరిశీలిస్తే 2026-27 బడ్జెట్ పూర్తిగా ఫిస్కల్ కన్సాలిడేషన్ మార్గాలే కొనసాగిస్తుంది. 2025-26లో జీడీపీలో 4.4% ఉన్న ఫిస్కల్ డెఫిసిట్ను ఈసారి 4.3%కి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇది చిన్న మార్పులాగా కనిపించినా ప్రభుత్వ ఖర్చులు, ఆదాయాల మధ్య సమతుల్యాన్ని సాధించేందుకు ఇది కీలక అడుగుగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా డెబిట్ టు జీడీపీ నిష్పత్తి కూడా 56.1% నుంచి 55.6%కి తగ్గింది. 2030 నాటికి ఈ నిష్పత్తిని 50%కి తీసుకురావాలన్న లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఇది సూచిస్తుంది. జీడీపీ వృద్ధి రేటు 6.8% నుంచి 7.2% మధ్య ఉంటుందని అంచనా వేయడం రియలిస్టిక్ అప్రోచ్గా ప్రభుత్వం భావిస్తుంది. అయితే అపోజిషన్ మాత్రం ఈ వృద్ధి రేటు ఉద్యోగాల సృష్టికి సరిపోదని, వినియోగ డిమాండ్ పెంచే స్పష్టమైన చర్యలు ఈ బడ్జెట్లో లేవని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల అవకాశాల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ బడ్జెట్లో అత్యంత కీలకమైన అంశం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంపు. 2025-26లో 11.2 లక్షల కోట్లుగా ఉన్న క్యాప్షన్స్ను 2026-27లో 12.2 లక్షల కోట్లకు పెంచారు. ప్రధానంగా ఈ పెంపుదల అనేది ఒక సుగమమైన మార్గం అనేసి కూడా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఇక 2026-27లో 12.2 లక్షల కోట్లకు ఈ క్యాపిటల్ ఎక్స్పెన్షన్ను పెంచారు. దాదాపు 9% వృద్ధితో ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్పై తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, అలాగే ITR 2, ITR 3 నగరాల అభివృద్ధికి పెద్దపీట వేశారు. ఈ పెట్టుబడులు దీర్ఘకాలంలో దేశ ఉత్పాదకతను పెంచి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తాయని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం దేశ ఆర్థిక వృద్ధికి ఇంజన్లా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అయితే విమర్శకుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఈ రంగంలో స్పష్టమయ్యే ఉద్యోగాలు ఎక్కువగా తాత్కాలికమేనని, అగ్రికల్చర్, MSME రంగాలకు మరింత ప్రత్యక్ష ఆర్థిక మద్దతు ఇచ్చి ఉంటే గ్రామీణ మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక పన్నుల అంశానికి వస్తే ఈ బడ్జెట్లో పెద్ద సంస్కరణలు ఏవీ లేవు. ఓల్డ్, న్యూ ట్యాక్స్ రెజిమ్లలో ఉన్న స్లాబులు యథాతథంగా కొనసాగుతున్నాయి. న్యూ ట్యాక్స్ రెజిమ్లో 12.75 లక్షల వరకు ట్యాక్స్ ప్రీ లిమిటెడ్ కొనసాగించడం మిడిల్ క్లాస్కు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. అయితే స్టాండర్డ్ డిడక్షన్ పెంపు లేదా కొత్త ట్యాక్స్ రిలీఫ్లు లేవు. మరోవైపు విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ తగ్గించడం, LRS కింద విద్య, వైద్య ఖర్చులపై సడలింపులు ఇవ్వడం, రివైజ్డ్ ITR ఫైలింగ్కు మార్చి 31 వరకు గడువు పెంచడం వంటి చర్యలు పన్ను పెంపుదారులకు, చెల్లింపుదారులకు కొత్త ఊరట కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వీటిని ఏస్ ఆఫ్ కంప్లైన్స్ చర్యలుగా చెబుతుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇవి ట్యాక్స్ రిలీఫ్ కాదని, కేవలం ప్రక్రియలను సులభతరం చేసిన చర్యలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది. బీజేపీ ఈ బడ్జెట్ను వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించిన బాధ్యతాయుత, భవిష్యత్ దృష్టి ఉన్న బడ్జెట్గా అభివర్ణిస్తుంది. ఫిస్కల్ డిసిప్లిన్ను కొనసాగిస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక వృద్ధికి పునాది వేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ బడ్జెట్ యూనియన్ ఎంప్లాయ్మెంట్ ద్రవ్యోల్బణం, సామాజిక అసమానతల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. టీఎంసీ, ఏఏపీ, లెఫ్ట్ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ పార్లమెంట్లో మరింత విస్తృత చర్చ జరగాలని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. మొత్తంగా చూస్తే 2026-27 యూనియన్ బడ్జెట్ ఒక రిస్క్ తీసుకొని స్థిరత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్గా కనిపిస్తుంది. పెద్ద సంస్కరణలు లేకపోయినా ఆర్థిక వ్యవస్థను నియంత్రిత
ప్రేరిత మార్గంలో ముందుకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వం ఉద్దేశం స్పష్టంగా ఉంది. అయితే ఈ బడ్జెట్ నిజంగా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తుందా, ఉద్యోగాలు ఆదాయాలు పెరుగుతాయా అన్నది రాబోయే నెలలు దేశ ఆర్థిక గణాంకాలే చెప్పనున్నాయి. I present the budget for the year 2026-2027. Since we assumed office 12 years ago, India's economic trajectory has been marked by stability, fiscal discipline, sustained growth, and moderate inflation. This is the result of conscious choices we have made, even in times heightened uncertainty and disruption. Our government, led by Honorable Prime Minister Modi, has decisively and consistently chosen action over ambivalence, reform over rhetoric, and people over populism. We have pursued far-reaching structural reforms, fiscal prudence and monetary stability, whilst maintaining a strong thrust on public investment. Keeping Atmanirbharta as a lodestar, we have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial strides in poverty reduction and improvement in the lives of our people. Today, we face an external environment in which trade and multilateralism are impaired and access to resources and supply chains are disrupted. New technologies are transforming production systems while sharply increasing demands on water, energy, and critical minerals. India will continue to take confident steps towards Vikasit Bharat, balancing ambition with inclusion. As a growing economy with expanding trade and capital needs, India must also remain deeply integrated with global markets, exporting more and attracting stable long-term investment. Birth anniversary of Guru Ravidas, I present the budget for the year 2026-2027. ఇక ఇదే అంశంపై చర్చించడానికి ప్రధానంగా టీపీసీసీ సంబంధించినటువంటి లీడర్ మిట్టా నర్సయ్య గౌడ్ లైవ్లో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ప్రేమ్ గాంధీ బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో జాయిన్ అవుతారు. ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. ముందుగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రేమ్ గాంధీ దగ్గరికి వెళ్దాం. ప్రేమ్ గాంధీ గారు, ఏంటి ప్రజలందరూ ఆశించిన స్థాయిలో నిర్మలమ్మ పద్దు ఉందనుకోవచ్చా? దేశవ్యాప్తంగా ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యులకి ఊరటిచ్చేటువంటి అంశమే అనుకోవచ్చా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు అలాగే మిట్టా నర్సయ్య గారికి అందరికీ నమస్కారం. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి చర్చల్లో బడ్జెట్ అంశంలో ఇది పక్కా పేదలకు మధ్యతరగతి లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి అవసరం ఉన్నటువంటి రకంగానే బడ్జెట్ ఉంది తప్ప వ్యక్తిగతంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు. వికసిత్ భారత్ అనేటువంటి లక్ష్యంగానే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి బడ్జెట్. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా ఇలా మనం చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎకనామీలో 4వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాం. అనేక అంశాలు ఒక్కొక్కటి కాదు, అసలు ఏ రంగానికి ఎంత అవసరము అంటే మన భారతదేశంలో ముందుగా ఆ అవకాశాన్ని ఎక్కువ ఉన్నటువంటి అవకాశాలు ఏంటంటే రైతులకు అత్యధికంగా ఇవ్వడం జరిగింది. రక్షణ వ్యవస్థ కానీ, రైతు కానీ, విద్య కానీ, తర్వాత ఎడ్యుకేషన్ క్లస్టర్స్ కానీ, లేదా ఫార్మా ఇండస్ట్రీస్ కానీ, లేదా ఆ వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి చెందినటువంటి రంగాల్లో భారతదేశం వికసిత్ భారత్ దిశగా ప్రయాణిస్తున్నటువంటి అంశంలో తీసుకున్నటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ లో విద్యకి ఎంత అవకాశం ఇవ్వాలి, విద్యకు అంత అవకాశం ఇచ్చారు. ఫార్మాకి ఇచ్చారు, ఏఐకి ఇచ్చారు. అలాగే రైతుకి ఇవ్వాల్సినటువంటి అవకాశం రైతులకు ఇచ్చారు. అనేక రంగాల్లో ప్రతి ఒక్క రంగంలో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆచి తూచి ఇచ్చినటువంటి బడ్జెట్. దీంట్లో ఖచ్చితంగా పేద మధ్యతరగతి అందరికీ ఉపయోగపడేటువంటి అంశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక దీంట్లో ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్ లో ఏ రాష్ట్రానికి ఎంత అయ్యింది అనే అంశాన్ని పూర్తిగా ఇప్పుడు ఇచ్చినటువంటి అంశం కాదు, ఇది పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం.
అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యంతో ఇచ్చినటువంటి అంశం. దీంట్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా చాలా అంశాలు కలిసి వచ్చిన అంశం. ఎట్లా ఫార్మా రంగంలో మనం ముందుకున్నాం, ఫార్మా రంగంలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే ఐటీ సెక్టార్ లో మనకు చాలా ఉపయోగపడేటువంటి అంశం ఉంది. అలాగే ఏఐ రంగం, ఏఐ హబ్ కు సంబంధించినటువంటి అంశం ఉంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్లస్టర్లు కూడా ఉపయోగపడే అంశం. ఎంఎస్ఎంఈలు చాలా సెక్టార్లు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఎంఎస్ఎంఎస్సి ద్వారా అనేకమైనటువంటి రంగాల్లో ముందుకు వస్తా ఉన్నారు, వారందరికీ ఉపయోగపడేటువంటి అంశం. అలాగే కొత్తగా వ్యాపార రంగంలో రావాలనుకునేటువంటి ఔత్సాహికులకు అందరికీ ఉపయోగపడే అంశంలో పూర్తిగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచన విధానంతో తీసుకున్నటువంటి బడ్జెట్. ఇందులో అన్ని రంగాల వారికి కలిసి వచ్చేటువంటి అంశము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి మనది ముందే తెలంగాణలో ఒకే అంశం చెప్తారు, ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు అంటే దేశము రాష్ట్రంలో ఉన్నటువంటి దేశం కాదు ఇది, దేశానికి సంబంధించిన బడ్జెట్, ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. అయినా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా అనేక రంగాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిగా న్యాయం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇలా రవాణా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందింది మనం చూస్తా ఉన్నాం. గతంలో 60 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి ఇలా రవాణా వ్యవస్థలో పూర్తి స్థాయి జరగ ఉంది. అలాగే అనేకమైనటువంటి యూనివర్సిటీలు, అనేకమైనటువంటి అభివృద్ధిలో ఈ రాష్ట్రంతో పాటు ఖచ్చితంగా కేంద్రం పూర్తి స్థాయి మద్దతు ఉన్నది. కాబట్టి ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందిందని కొన్ని సందర్భాలు ఆ రాష్ట్ర పార్టీలు కానీ రాష్ట్రానికి సంబంధించినట్టు అనేక మంది మాట్లాడుతున్నప్పుడు దానిలో కేంద్రం మాట కూడా చాలా కీలకం. ఇలా రైతుల సంక్షేమం అంటే రైతులకు నేరుగా, అంటే రాష్ట్రానికి సంబంధం లేకుండా రైతులకు నేరుగా ఇచ్చేటువంటి పథకాలు, అలాగే ప్రజలకి డైరెక్ట్ గా వచ్చేటువంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ గా ఇస్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ పూర్తి బడ్జెట్ కూడా 101% దేశము సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో అభివృద్ధి కోసము ప్రపంచంలో 4వ స్థానంగా ఎదిగినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం కూడా ఖచ్చితంగా అవసరం దేశంలో. అలాగే రక్షణ వ్యవస్థలు కూడా చాలా బలంగా నిలబడ్డం. అంటే మనం ఎంత ఏమున్నా కానీ రక్షణ వ్యవస్థలు అవసరం ఉండే, రక్షణ వ్యవస్థలు కూడా చాలా బలంగా నిలబడడం, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు కలిసినాయి. కాబట్టి పూర్తిగా అందరికి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఇది, అందులో ఏమాత్రం సందేహం లేదు. రైట్, మీరు అలాగే హోల్లో ఉండండి ప్రేమ్ గాంధీ గారు. మిఠా నర్సయ్య గౌడ్ గారు, ఏంటి ఇది వికసిత భారతే లక్ష్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ బడ్జెట్ ప్రజలందరూ ఆమోదయోగ్యంగా, ప్రజలందరూ ఆశీర్వదించే విధంగా ఉందనేసి ప్రేమ్ గాంధీ గారు చెప్తున్నారు, ఏం చెప్తారు? వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్. ఎస్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. బహుశా నాకు ఒక 57 సంవత్సరాలు ఉన్నది. బహుశా మొట్టమొదటిసారి ఇలాంటి బడ్జెట్ ను చూస్తున్నా. అసలు ఇది బడ్జెట్ ఏం చేసిరు, అసలు డైరెక్షన్ లేదు. అసలు వికసిత భారత్ అనే ఒక అందమైన పదాన్ని తొలగించారు కానీ ఏ రకంగా చూసినా అందులో సామాన్యుడు కనిపించట్లేదు. అసలు ఎవరికి ఏమి లాభం జరుగుతుంది అనేది ఏం కనిపించట్లేదు. పోనీ ఈ మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఇది జీడిపి పెరిగిందని చెప్తా ఉన్నారు. ఆ పెరిగిన దాన్ని ఎవరికి పంచుతున్నారు కూడా ఏం కనిపించట్లేదు. పోనీ ఎవరికి కేటాయింపులు ఎంతగానం చేసిరు? పోనీ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమన్నా భారీగా పెంచిరంటే ఒకటి 11.2 నుండి 12.2 lakhs crores పంపిరు, అంటే పెంచిరు. అంటే ఎవరికి పెంచలేదు. ప్లస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ 20 స్కీమ్స్ ఉంటే 17 స్కీమ్స్ కు కేటాయింపులు తగ్గినాయి. ఒక మూడింటికి మన వికసిత్ బి రామ్జీ అని పెట్టిరుగా, దానికి కొంచెం అది ఇది కొన్ని కలిపింది కానీ మిగతా 17 స్కీమ్స్ కూడా తగ్గినాయి. రెండో కీలకమైన విషయం ఏంటంటే మన భారతదేశం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకంటే బడ్జెట్ ఇక్కడ చదువుతా ఉంటే అక్కడ 500 పాయింట్ క్రాష్ అయిపోయింది, ఓ 50 పాయింట్ నిఫ్టీ క్రాష్ అయిపోయింది. ఈ జనవరిలోనే 43,656.59 వేల కోట్ల రూపాయల ఈక్విటీ వెళ్ళిపోయింది. పోయిన సంవత్సరం $19 బిలియన్ ఈక్విటీ వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది ఈ దేశంలో? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పెంచుతుందా, తుంచుతుందా? వీళ్ళు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నారు కానీ సబ్కా సత్యనాశ్ మాత్రమే కనిపిస్తా ఉంది. ఎవరికి ఏ కోణంలో కూడా ప్రతి దానికి కూడా నిధులు తగ్గినాయి. ఇంకొక ఈజీగా చెప్పగలిగే విషయం ఏంటంటే 50 లక్షల కోట్ల నుంచి 53 లక్షల కోట్లకు పెరిగింది బడ్జెట్. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది తప్పితే అసలు పెరుగుదలే లేదు. అసలు పోయినసారి వీళ్ళు ఖర్చు పెట్టింది, వాళ్ళు చెప్పిన దానికి ఖర్చు పెట్టిన దానికి తేడా ఉంది. దానికి దీనికి 6% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ కలిసి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఈ రోజు నిర్మలమ్మ ఇచ్చినటువంటి పద్దు అది అగమ్య గోచరంగా ఉంది, దారుణంగా ఉంది. ఏ వస్తువులు పెరిగినాయి, ఏ వస్తువులు తగ్గినాయని ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా అంటే దేశంలో ఉన్న పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి,
వీళ్ళు ఇదివరకు పెట్టుబడి పెట్టినటువంటి అమెరికాలో ఉన్నటువంటి బాండ్లను రివర్స్ చేసి అమౌంట్ తీసుకొచ్చి దాన్ని ఏం చేసిరు తెలియదు. అంటే తెచ్చి ఏం చేస్తా ఉన్నారు మీరు? అసలు ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది? కేవలం ఎమోషనల్ ఇష్యూస్ మీదనే భారతీయ జనతా పార్టీ బతుకుతున్నట్టుగా కనిపిస్తుంది తప్పితే ఆర్థిక విషయాలలో ఏ ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. మహిళలకు తగ్గుతాయి, రైతులకు తగ్గుతాయి. ఇది వ్యవసాయ అనుబంధ రంగాలకు 9,000 కోట్ల రూపాయలు తగ్గించిరండి. అరే వ్యవసాయం వెన్నుముక అని చెప్తాము, రైతే రాజని చెప్తాము, ఇవన్నీ చెప్పుకుంటా అనుబంధ రంగాలకు 9,000 కోట్ల రూపాయలు ఎలా తగ్గిస్తారండి? అదే ఇప్పుడు యూరియా, డిఏపి వీటి మీద వచ్చే డిస్కౌంట్ అవి కూడా తగ్గిస్తారా మీరు? అసలు ఏం చేయదలుచుకున్నారు? అసలు ఏం పద్దు పెట్టిరు మీరు? ఇప్పటి వరకు ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పెట్టినటువంటి బడ్జెట్ లో అన్ని ఒక తీరుగుంటే ఇది ఇంకొక రకంగా ఉంది. ఎవరు కూడా ఎంత నిష్ణాతులు కూడా దీన్ని ప్రశంసిస్తలేదు, ఓన్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు తప్ప. పోనీ ఎవరికి లాభం కలిగిందంటే అది కూడా లేదు. మనకు మొదలే తెలిసి ఏంటంటే భారతీయ జనతా పార్టీకి సామాన్యుడు కనిపించు అని, కనీసము మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు వాళ్ళకన్నా ఏదైనా వచ్చిందంటే అది కూడా లేదు. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ పెంచలేదు, మరి ఎవరికి లాభం జరగలేదు, ఇక్కడ నుంచి పెట్టుబడులు బయటికి పోతా ఉన్నాయి. మరి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? బయో ఫార్మసీ అది అంటున్నారు 10,000 కోట్లు అంటే దాంతో ఏమవుతుంది? అన్ని తీయటి మాటలు, అందమైన పదాలు ఇవి తప్ప ఏ ఒక్కటి కూడా వీళ్ళ ప్రతిభ కనిపించింది కదండి. ఇక్కడ బడ్జెట్ స్పీచ్ అయిపోక ముందే 500 పాయింట్లు క్రాష్ అయిపోయింది. గ్లోబల్ మార్కెట్ తో ఎందుకు ఏదైతే మిట్టా నరసయ్య గౌడ్ గారు ఎందుకు క్రాష్ బీజేపీ ప్రధానంగా చెప్పుకొస్తుంది, గ్లోబల్ మార్కెట్ తో పోటీ పడుతున్నాం, అనిశ్చిత పరిస్థితుల్లో మాత్రమే ఈ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నాం కూడా ఒకవైపు చెప్పుకొస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితిలో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తారు? ఇంకొక మరొక కీలకమైన విషయం మీ దృష్టికి తేవలసింది ఏంటంటే, ఈ బడ్జెట్ లో ఒక దారుణమైన విషయం, ఒక డేంజరస్ విషయం ఉన్నది ఏంటంటే, మోడీ ట్రంప్కు భయపడి చాబహార్ పోర్టుకు సంబంధించి ₹1 కూడా కేటాయించలేదు. ప్రతి సంవత్సరం ఈవెన్ 2025లో కూడా 400-500 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి చాబహార్ పోర్టుకు ఈసారి కేటాయించలేదు అంటే దాని అర్థం ఏందండి? ట్రంప్కు భయపడి దాన్ని మూసేసినట్టే లెక్క కదా. అది చాలా కీలకం కదా. సెంట్రల్ ఏసియాకు మనము పాకిస్తాన్ బైపాస్ చేస్తూ సెంట్రల్ ఏసియాకు పోవడానికి మార్గం సుగమం అవుతుందనే కదా మనం దాన్ని తీసుకున్నది. మరి దానికి ₹1 కూడా కేటాయించలేదంటే బిచానా ఎత్తేసినట్టే కదా. అరే ఏం చెప్తా ఉన్నారు అసలు? మాటలేమో పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, ఎవరికి అర్థం కాని జార్గాను ఉపయోగిస్తా ఉన్నారు. వాస్తవాలు చూస్తేనేమో ఇట్లా ఉన్నాయి. ఎవరికి ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ లో ముచ్చట లేదు, మాట లేదు, అది లేదు, ఏమీ లేదు, మొత్తం సున్నే. అదే ఎవరికి కూడా ఒక బెనిఫిట్ వస్తుంది, ఒక వస్తువు అంటే తక్కువకు తగ్గుదల అవుతుంది అన్న ఆలోచనే లేదు. మొత్తానికి మొత్తం తప్పగా ఉంది. కనీసం ఒక చప్పట్లన్న కొడతారేమో చూద్దామని మొత్తము 90 నిమిషాలకు సంబంధించిన స్పీచ్ చూస్తే ఎవరు కనీసం వాళ్ళు కూడా కొట్టుకునే పరిస్థితి లేదు. అంటే ఈ బడ్జెట్ సామాన్యునికి సరిపోయే బడ్జెట్ కాదు. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఉన్నటువంటి అప్పర్ గ్రేడ్ కు సంబంధించినటువంటి బడ్జెట్ మాత్రమే. అసలు ఈ బడ్జెటే ఒక పెద్ద మాయ. ఇది డైరెక్షన్ లెస్ బడ్జెట్ ఉన్నది. అసలు ఏ డైరెక్షన్ లో పోతున్నామంటే ఎవరైనా చెప్పగలుగుతురా? ఎవరు కూడా. నేను చాలా ఎంక్వైరీ చేశాను, అసలు ఏంది బడ్జెట్, ఏంది అసలు ఎవరేం మాట్లాడుతుంది, అసలు మాట్లాడడానికి ఏమి లేదు. కాబట్టి నేను ఒకటే అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ తన నైజాన్ని చూపించుకున్నది. ఇన్ని రోజుల తర్వాత బట్టబయలైపోయింది. ఎందుకంటే ప్రజలకు మేము ఏం చేయము, మేమేమన్నా చేసుకునేది ఉంటే ఏదో చెప్తాం, మీరు ఈనాలే సపరేట్గా పోవాలన్నట్టే ఉన్నది. అరే బడ్జెట్ అంటే ఒక ఊపు ఉంటుంది దేశంలో, ప్రతి వారు ఎదురు చూస్తారు ఏది తక్కువైతుంది, ఏం కేటాయిస్తారు. ఇక తెలంగాణ గురించి మాట్లాడితే ఒక్కసారి ఏమో హైదరాబాద్ అని పేరినట్టున్నది, అంతే తప్ప తెలంగాణకు ఏం కేటాయించారో ఆ వివరాలు వస్తే కూడా నేను చెప్పగలుగుతా. కానీ నాకు తెలిసి వాళ్ళు గుండు సున్నా పెడతారనేది వాస్తవం, 100% ఉంటుంది, అందులో ఏం డౌట్ లేదు. ఆ రేర్ ఎర్త్ మినరల్ కు, ఆ మెటల్ కు సంబంధించి ఏపీని లింక్ చేసిరు కానీ మనల్ని లింక్ చేయలేదు. ఓన్లీ ఆ ట్రాన్స్పోర్టేషన్ లో ఒకసారి హైదరాబాద్ అనే పేరు వచ్చింది తప్ప మన తెలంగాణ పేరును ఉచ్చరించింది లేదు, మనకి ఇచ్చింది లేదు. రెండో విషయం ఏంటంటే, వీళ్ళు చెప్తా ఉన్నారు కదండి 42% డివల్యూషన్ ఇస్తున్నామని, అది కూడా ఇచ్చింది లేదు. ఒక 30-33% ఏమో ఇస్తున్నారు. అన్ని సర్చార్జీలు
సెస్సులు వేసుకొని వాళ్ళు పంచకుండా వాళ్ళే తీసుకుంటున్నారు. ఇంత 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 దారుణాలు జరుగుతుంటే మోడీ గారు కానీ ఆ ప్రభుత్వం కానీ ఏం చెప్తున్నారంటే మేము జబర్దస్త్ బడ్జెట్ పెట్టినాం, జబర్దస్తుల పాత్రలు వేసినట్టు ఉన్నాయి అని చెప్పుకుంటా పోతే ఏం లాభం అండి? ఒక్కరు కూడా ఏ సెక్టార్ కూడా ఏ సెక్టార్కు ఏ కేటగిరీ కూడా సంతృప్తిగా లేని బడ్జెట్ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళ నిజ స్వరూపం చూపించుకుంటూ పెట్టినటువంటి బడ్జెట్ ఈ 2026-27 బడ్జెట్ తప్పితే ఇందులో పెరుగుదనే లేదండి. వీళ్ళు ఏమంటారంటే మస్తు పెరుగుతుంది సంపద అంటే ఎక్కడ పెరిగింది? పెరిగితే ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు చూపిస్తలేరు? 50 లక్షల కోట్లు పోయినసారి చూపిస్తే 53 లక్షల కోట్లు ఇప్పుడు చూపించారు. అది కూడా ఇన్ఫ్లేషన్ కిందనే లెక్క తీసుకోవాలి. మరి మీరు పెంచింది ఎక్కడ, పంచింది ఎక్కడ, ఏం పెరుగుతుంది? ఉన్న పెట్టుబడులు ఉన్న ఈక్విటీ వెళ్ళిపోతా ఉంది. ఎవరు మన దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఏమన్నా అంటే ఏదో ఈ యూరోపియన్ యూనియన్ తోటి ఒక డీల్ అంటారు. నేను ఏమంటాను, ప్రాక్టికల్ గా ఈ వర్గానికి ఈ కేటగిరీకి ఈ మంచి జరుగుతుందని చెప్పడానికి నర్సయ్య గౌడ్ గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. ప్రేమ్ గాంధీ గారు ఏంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ కాదు అటు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సంచలనాత్మకమైనటువంటి మార్పులు ఏమీ లేవు, స్థిరత్వం మీదనే ఫోకస్ పెట్టింది, ఇది రిస్క్ తీసుకొని పెట్టినటువంటి స్టెబిలిటీ బడ్జెట్ అని ప్రధానంగా విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఆ విధంగా అనుకోవాలా? అంటే నేను సరే కాంగ్రెస్ ఆరోపణలు అవి మేము ఎంత చేసినా కానీ ఆరోపణలే చేస్తూ ఉంటారు. వాళ్ళు 60 సంవత్సరాలు తెలంగాణకి ఏమి ఇచ్చారు? కనీసం ఒక నేషనల్ హైవే పేరు చెప్పండి, ఒక ఎయిమ్స్ పేరు అన్నా చెప్పమనండి. ఎందుకంటే 60 ఏళ్ళు చేశారు కదా, ఏం చేశారు? మేము తెలంగాణలో 10 సంవత్సరాలు మేము ఏం అభివృద్ధి చేసినాం, దేశవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చేసినాం అనేది కళ్ళారా కనబడతా ఉంది. వీళ్ళు రక్షణ వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో అలికేషన్ జరగలేదు. టోటల్ ఒక బడ్జెట్ ఫిగర్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏ దానికి ఎంత కేటాయిస్తారు అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. అది పూర్తిగా విభజించి బడ్జెట్ ఆమోదపడుతుంది ఏ దానికి ఎంతెంత కావాలని ఒక రౌండ్ ఫిగర్ గా రక్షణ వ్యవస్థకింత, రైతులకింత, విద్యా వ్యవస్థకింత అనే అంశాన్ని మాత్రమే ఇచ్చారు కదా. పూర్తి విభజించాల్సినటువంటి పరిస్థితి లేదుగా. విభజించినప్పుడు ఏది ఎట్లా జరగాలి, ఏదైనా జరగాలి, రక్షణ వ్యవస్థలో ఏ రంగానికి ఇవ్వాలి, ఎంత అవసరమో ఎట్లా అవసరమో తప్పకుండా చూస్తాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మేము ఎన్ని చేసినా కాంగ్రెస్ ఒక్కటే మా మీద దుమ్మెత్తిపోయడమే తప్ప ఇంకో అవసరం ఏమి ఉండదు. ఒకవేళ నిజంగా చేయాలనుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఎన్నో ఉంటుండే. ఇలా ఇన్ని రాష్ట్రాలు కోల్పోయారంటే కారణం ఏంది? వాళ్ళని ప్రజలే వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, మేం కాదు కదా. వద్దనుకుంటున్నారు వాళ్ళు, మమ్మల్ని స్వాగతిస్తున్నారు, అభివృద్ధి వైపు చూస్తున్నారు. ప్రపంచంలోనే 4వ స్థానం ఉన్నామంటే అంత ఈజీ విషయం కాదు కదా. ఇక ఇతర దేశాలు ఇంకోలతో పోల్చి ఇంకేమొచ్చింది? డైరెక్ట్ గా అనేకమైనటువంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది, ఎవరి వల్ల కాదు. జల్ జీవన్ మిషన్ అనుకోండి, ఎంఎస్ఎంఈ సెక్టార్లే అనుకోండి, అనేకమైనటువంటి సెక్టార్ల ద్వారా ఇప్పుడు ఇచ్చేటువంటి సెక్టార్లలో కూడా అనేక సెక్టార్లో తెలంగాణ రాష్ట్రానికి కానీ మన హైదరాబాద్కి కానీ అనేక విషయాల్లో వస్తాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం, అరే చాలా ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయి, దాని డిపిఆర్లు ఇవ్వండి, నిధులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాము అనం. చేయనజారు. పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టే కానీ, దిండి ప్రాజెక్టే కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టుల విషయాలు ఎక్కడ దాటలేసారు. మేము స్మార్ట్ సిటీస్ అన్నాం, వరంగల్ కి నిధులు ఇచ్చినాము, నిజామాబాద్ కి నిధులు ఇచ్చినాము, ఏదైతే స్మార్ట్ సిటీస్ అన్నాం నిధులు ఇచ్చినాం, అర్బన్ డెవలప్మెంట్ సంబంధించిన నిధులు ఇచ్చినాం, జల్ జీవన్ మిషన్ నిధులు ఇచ్చినాం, అనేకమైన నిధులు ఇచ్చినప్పుడు దాని మీద పూర్తి స్థాయి ఆమోదపరచుకోమని ఎవరు ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఏమి ఇచ్చింది అనేది కాదు, రాష్ట్రం ఏం తీసుకుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ రాష్ట్రము కేంద్రం సమన్వయంగా పనిచేస్తేనే పూర్తి స్థాయిలో సాధ్యమైతే తప్ప ఈయన మాట్లాడుకుంటేనే సాధ్యం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయి వరకు నిధులు తీసుకోగలుగుతుంది, ఏ పథకాల ద్వారా తీసుకోగలుగుతుంది, ఏ ప్రాజెక్టులలో ఎంత స్థాయి తిరగలుగుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటది, కేంద్ర ప్రభుత్వం అనే అంశం కాదు. ఇక రైల్వే సెక్టార్ అంటారా, నిజంగా కూడా చెప్తా ఉన్నాము, సెకండ్ ఫేజ్ కి సంబంధించినటువంటి మెట్రో రైల్ ప్రాజెక్ట్ లా కేంద్రం చాలా క్లియర్ డిస్ట్రక్షన్ ఇచ్చింది. మొత్తానికి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఇది వికసిత భారత్ లక్ష్యంగా అనేసి ప్రధానంగా బీజేపీ చెప్పుకొస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ అయితే కాదు, దీంట్లో మార్పులు ఏమీ లేవు, సాధారణంగా గతంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రైట్, చర్చలో పాల్గొన్నటువంటి ప్రేమ్ గాంధీ గారికి అలాగే మిట్టా నర్సయ్య గౌడ్ గారికి, ఇరువురు నాయకులకి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మొత్తానికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ఆర్థిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ప్రధానంగా ఏదైతే తయారీ రంగం అలాగే ఎంఎస్ఎంఈలు అలాగే ఒకవైపు ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఏదైతే చిన్న తరహా అలాగే మధ్య తరహా సంబంధించినటువంటి పరిశ్రమలన్నింటినీ డెవలప్మెంట్ చేయాలి, వాటికి పునర్జీవనం తీసుకురావాలి, అవి గన తీసుకొస్తే అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కూడా వస్తాయనేసి కూడా ఎంఎస్ఎంఈలకి
పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ అలాగే స్మగుల్ గూడ్స్కు సంబంధించినటువంటి వాటికి కూడా పెద్దపీట వేసినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఏదైతే అత్యధికంగా జరగబోయేటువంటి ఏప్రిల్ మే మాసంలో జరగబోయేటువంటి 5 రాష్ట్రాల ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల్లో అత్యధిక స్థాయిలో ఈ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టారనేసి ప్రధానంగా ఏదైతే విపక్షాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే అక్కడ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రశ్నిస్తూ వస్తుంది. ఏదైతే తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ అలాగే మిజోరంలో ఏప్రిల్ మే మాసంలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రాలకి ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎటువంటి స్థాయిలో ఇది ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదనేసి కూడా ఇప్పటికే ఒకవైపు విపక్షాలు ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.